ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రగతి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట మగ్దూమ్ నగర్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు, రంగోలీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ ఓబీసీ అధ్యక్షుడు గూడ ఐలయ్య గౌడ్, నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బుదాల అమర్బాబు పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారతదేశ సంస్కృతి చాలా గొప్పదని, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో, మహిళలు కోటీశ్వరులు కావాలనే ఆశయ సాధనతో మహిళలకు ఫ్రీ బస్, సన్న బియ్యం, వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు ఇప్పించి మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకురాలు, జగద్గిరిగుట్ట కాంగ్రెస్ కంటెస్టెడ్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్, మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ మాట్లాడుతూ, గత 40 సంవత్సరాల నుండి జగద్గిరిగుట్ట మగ్దూమ్ నగర్ లో ప్రగతి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, రంగోలీ ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసిన మహిళలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేశారు. కార్యక్రమంలో జగద్గిరిగుట్ట విద్యుత్ ఉప కేంద్రం ఏఈ రాధాకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ, గృహజ్యోతి విద్యుత్ మహిళలు ఉపయోగించుకోవాలని, విద్యుత్ పరికరాలు జాగ్రత్తగా వాడుకోవాలని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మహిళల రక్షణ కోసం కవచాలుగా పోలీసులు నిలబడతారని అన్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేష్, గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు గ్రామాలకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా జాగ్రత్త పడాలని, ప్రయాణం చేసేటప్పుడు బంగారు ఆభరణాలు, డబ్బులు, వస్తువులు, చిన్నపిల్లలను జాగ్రత్త పరుచుకోవాలని, దొంగల బారిన పడవద్దని సూచిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ఏ భాగ్యలక్ష్మి, వినోద, దీపాలకు నగదు, చీర, మెమంటో అందజేశారు. కార్యక్రమంలో జగద్గిరిగుట్ట ఎస్ఐ డి శ్రీవాణి, మహిళా నాయకురాలు జయమంగ, పి సత్యలక్ష్మి, సులోచన, గడ్డమీది కలమ్మ, లక్ష్మీ తిరుపతమ్మ, రేవంత్ రెడ్డి యువసేన సాయి ప్రవీణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రవణ్, బండి యాదగిరి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 40వ సంవత్సరం ఇది మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యం జరుగుతూ ఉంది. మీరు ఇచ్చేసిన ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఎవరిని రాజకీయాలు పిలిచి, నాయకులను పిలిచి, అధికారులను పిలుస్తాం, ప్రోగ్రామ్ చేస్తాం. కొత్తగా జిహెచ్ఎంసీ ఆఫీసర్ కూడా కొత్తగా వచ్చారు కనుక మా సెక్టర్ ఎస్హెచ్ఓగా మీరు రావాలని మాకు కోరికతోటి 2-3 సార్లు వచ్చిన వాళ్ళకి మీరు కలవలేదు, ఫోన్లో చెప్పగానే వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. మీరు సెక్టర్ సందేశం ఇవ్వాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మన ఐలయ్య గారు నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సడన్ గా ఫోన్ చేసి ఐలయ్య గారు నాకు, సార్ మీరు రావాలి, ముగ్గుల పోటీ ఉంది, బహుమతులు ప్రధానోత్సవం సార్ తప్పకుండా రావాలి అంటే, యాక్చువల్గా ఈరోజు చాలా బిజీ వర్క్ లో ఉన్నాను. కానీ ఐలయ్య గారు నా స్టాప్ కాల్ చేసిండు. అదేవిధంగా నాకు కూడా ఒకసారి సంక్రాంతి పండగ సంబరాలను తిలకించాలని ఉత్సాహంతో ఇక్కడికి వస్తే, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఆ రకంగానే మహిళలందరూ కూడా ఉత్సాహంగా చాలా చక్కటి ముగ్గులు వేశారు. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ నాకు విలేజ్ వాతావరణం గుర్తొస్తుంది. ఒకరిని మించి ఒకరు పోటీ పడి వేసినట్టున్నారు. చాలా బాగున్నాయి ముగ్గులు. మహిళల్లో ఉత్తేజం నింపడంతో పాటు సొసైటీలో మహిళల పాత్ర పైన కూడా అవగాహన కల్పించడం కోసం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా ఈ సంక్రాంతి ఊర్లోకి వెళ్తారా, అంతే ఇక్కడ ఉండే వాళ్ళేనా? ఊర్లోకి వెళ్లే వాళ్ళు ఉంటే ఇంటికి తాళాలు, ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా బ్యాంకులలో పెట్టడం కానీ, భద్రంగా పెట్టుకోవడం కానీ చేసుకోవాలి. ఊరికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు మిగతా ఊరికి వెళ్లిన వాళ్ళ ఇళ్లను అప్పుడప్పుడు పరిశీలిస్తూ, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నారా, అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, మహిళలే ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే రాత్రి లేట్ నైట్ వరకు ముగ్గులు వేస్తుంటారు, మరి పొద్దున్నే లేచి మళ్ళీ ముగ్గులు వేస్తుంటారు, అంతే కదా? మీరైతే గుర్తుపట్టగలరు ఎవరు కొత్త వ్యక్తులు, ఎవరు లోకల్ వాళ్ళు అనేది గుర్తుపట్టగలరు. మీ అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఏమన్నా అనుమానం వస్తే, డౌట్లు ఉంటే 100కి కాల్ చేయండి. మేము కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి క్రైమ్ బీట్లు కూడా పెంచడం జరిగింది. ఈ రోజు నుంచే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా స్టాఫ్. వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.